వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. దేశభక్తుడిగా మరియు భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక నాయకుడిగా ప్రసిద్ధుడు. ఇది భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి కథ. రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో సివాన్ జిల్లాలోని జర్దాయ్ గ్రామంలో 1824 సంవత్సరంలో డిసెంబర్ 3న జన్మించాడు. అతని తండ్రి మహాదేవ్ సహాయ్, తల్లి కమలేశ్వరీ దేవి. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. చిన్నతనంలోనే మంచి విజ్ఞానశీలి. చిన్న వయసులోనే సంస్కృతం, పర్షియన్ భాషలలో ప్రావీణ్యం. హిందీ భాష ఒక ముస్లిం పండితుడి దగ్గర నేర్చుకున్నాడు. తరువాత చాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు. ఆయన చదువు పాట్నా కాలేజీలో మొదలై తర్వాత కలకత్తా యూనివర్సిటీలో కొనసాగింది. 12 సంవత్సరాల వయసులోనే రాజవంశీ దేవిని వివాహం చేసుకున్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్. 1915 సంవత్సరంలో లా చదువును పూర్తి చేసినప్పుడు ఆయన తన పరీక్షల్లో బంగారు పతకం గెలిచాడు. ఆయనను చూసి అధ్యాపకులు కూడా ఆశ్చర్యపోయారు. గాంధీజీ పిలుపుతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1917 సంవత్సరంలో చంపారన్ ఉద్యమంలో రైతుల కోసం న్యాయం కోరుతూ ఆయన పాల్గొన్నారు. ఇదే ఆయన రాజకీయ జీవితానికి మలుపు. ఆ తర్వాత నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్ ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడారు. ఆయనను జైల్లో కూడా పెట్టారు, కానీ దేశం కోసం పోరాటం మాత్రం ఆపలేదు. 1934 సంవత్సరంలో తర్వాత 1939 సంవత్సరంలో 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన నాయకత్వం గాంధీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండేది. అహింస, సత్యము, ప్రజల సంక్షేమం. భారత స్వాతంత్ర అనంతరం ఏర్పడిన రాజ్యాంగ సభకు ఆయన అధ్యక్షత వహించారు. సభలో భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ఆయన దార్శనికంగా వ్యవహరించాడు. ఆయన సునిశ్చితమైన మాట్లాడే శైలి, వివేకం అన్ని పార్టీలకు గౌరవయోగ్యంగా నిలిచింది. 1950 సంవత్సరం జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా ప్రకటించబడింది. అదే రోజున బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భారత తొలి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 సంవత్సరంలో మరియు 1957 సంవత్సరంలో 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొత్తం 12 ఏళ్ల పాటు ఈ పదవిని అలంకరించారు. ఇదే రికార్డు. 1962 సంవత్సరంలో రాజకీయ జీవితానికి వీడ్కోలు చెప్పి సాధారణ జీవితాన్ని గడిపారు. 1963 ఫిబ్రవరి 28న ఆయన కన్నుమూశారు. దేశం మొత్తం ఒక గొప్ప తండ్రిని కోల్పోయింది. 1962 సంవత్సరంలో భారతరత్న అవార్డుతో గౌరవించబడ్డారు. ఈరోజు కూడా ఆయన పేరు మీద అనేక విద్యాసంస్థలు, రోడ్లు, యూనివర్సిటీలు ఉన్నాయి. మన దేశానికి మొదటి అధ్యక్షుడిగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ మహానుభావుణ్ణి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తుడిగా మరియు భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక నాయకుడిగా ప్రసిద్ధుడు. ఇది భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి కథ. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.